తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాకు చెందిన బహుముఖ ప్రజ్ఞశాలి సాహితీవేత్త స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటనమస్ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహిస్తున్న కవి రచయిత ఆచార్య కలువకుంట రామకృష్ణ గారికి సాహిత్య బంధు పురస్కారం వరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రాజమండ్రి నగరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహించిన 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల కార్యక్రమంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కె.వి. సత్యనారాయణ రాజు, శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కళారత్న కత్తిమండ ప్రతాప్, శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షులు ఈశ్వారి భూషణం, శ్రీశ్రీ కళావేదిక జాతీయ ప్రణాళిక అధికారి డాక్టర్ టి. పార్థసారథి తదితర ముఖ్యాంతిథుల చేతుల మీదుగా ఆచార్య కలువకుంట రామకృష్ణకు సాహిత్య బంధు పురస్కారాన్ని అందించారు. వీరు అనేక రచనలు చేశారు. అందులో కొన్ని శ్రీవాసర సరస్వతీ శతకం, అక్షర దీపాలు, ప్రేమ, నా చిరునామా, సాహిత్యం, కథా విపంచి, కొత్త గోదావరి, పాటిబండ మాధవ శర్మ రచనలు, సమగ్ర పరిశీలన కలువకుంట, నానీలు, వార్తమాన భారతం రచనలు, మరెన్నో సాహిత్యం సంచికలకు సంపాదకత్వం వహించారు. విద్యార్థి దశలో ఎంఏ తెలుగు విద్యార్థిగా ప్రతిభ చూపి 4 స్వర్ణ పతకాలు, మెడల్స్ సాధించి పీహెచ్డీ చేసి డాక్టరేట్ పట్టాను పుచ్చుకున్నారు. రామకృష్ణ గారి సేవలకు గాను జాతీయ సేవా పథకంలో రాష్ట్రపతి పురస్కారం, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా గౌరవ డాక్టరేట్లతో గౌరవించింది. వీరి మార్గనిర్దేశనంలో ఎంతో మంది విద్యార్థులు వివిధ రంగాలలో కవులుగా, కళాకారులుగా, పరిశోధకులుగా ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. వారిలో ఎస్ఆర్ఆర్ కళాశాల విద్యార్థి గసికంటి సంజీవ్ సాహిత్యంలో గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే జాతీయ పురస్కారం పొందారు. దేశంలోనే 4వ స్థాయి ప్రతిష్టాత్మక యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉత్తమ ర్యాంకు సాధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ₹1,00,000 క్యాష్ అవార్డును సాధించి కవిగా, రచయితగా విస్తృతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ మరియు సిఇఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదే కళాశాల విద్యార్థి సంటి అనిల్ కుమార్ ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు స్వీకరించి కొత్త చిగుళ్లు పుస్తకం రాశారు. అలాగే D10 వరల్డ్ ఛానల్ సిఇఓగా, కొన్ని సాహితీ సంస్థలకు చైర్మన్గా సదస్సులు రాణిస్తున్నారు. ఈ సందర్భంగా ఆచార్య రామకృష్ణ గారిని హృదయపూర్వక శుభాకాంక్షలు. 7వ ప్రపంచ తెలుగు మహాసభల్లో సాహిత్య బంధు పురస్కారం పొందిన సందర్భంగా విస్తృతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు ఆహ్వానం అందుకుని సభల్లో పాల్గొనడం ఏ విధంగా భావిస్తున్నారు? అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు, సాహిత్య ప్రియులందరికీ కూడా ప్రపంచ తెలుగు మహాసభలు శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సరస్వతి పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మన భాష, సంస్కృతి, మన అలవాట్లు, మన జీవన విధానం, నాగరికత ఇవన్నిటిని కూడా మనం మూలాలను మర్చిపోవద్దనేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సభలు ఎంతో మందికి, చిన్నారులకు, యువతకు, రాబోయే తరాలకు చాలా అత్యంత స్ఫూర్తించేటువంటి సభలుగా అభివర్ణిస్తున్నాను. ఒకవైపు మన నృత్యాలు, మన నాటకాలు, కళారూపాలు, జానపద బృందాలు, శాస్త్రీయ నృత్యం, భక్తుల సమర్పణలు, బుర్రకథలు, ఒగ్గు కథలు, ఇంకా అనేక రకాలైనటువంటి కళారూపాలు తెలుగు సాహిత్యంలో వెలవించుకున్నటువంటి పద్య కవిత్వం కానీ, తెలుగు ఆధునిక వచన కవిత్వం, సాంస్కృతిక, సంగీత, సామాజిక సమ్మేళనం మధ్యన ఈ 2 రోజుల కార్యక్రమం చాలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాకుండా యావత్ భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కూడా తెలుగువారంతా కూడా తెలుగును మర్చిపోవద్దనే ఒక నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా యువతకు, రాబోయే తరాలకు మహాసభలు దాన్ని అభివర్ణిస్తున్నారు. నిర్వాహకులైనటువంటి చైర్మన్ గారు, అలాగే అనేక మంది దీని వెనకాల పనిచేస్తున్నారు. తెలుగును మర్చిపోతే, భాష మర్చిపోతే మన మూలాలను, మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని మర్చిపోయినట్టు ఆయన భావిస్తున్నాం. మన మూలాన్ని మనం మర్చిపోవద్దనేటువంటి ఒకే ఒక నినాదంతో తెలుగు తెలుసుకుంటే మన కుటుంబ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. మన కులవృత్తులు కానివ్వండి, మన జీవన విధానం కానివ్వండి, మన తరాల నుంచి ఇస్తున్నటువంటి హెరిటేజ్ కానివ్వండి, సామాజిక సాంస్కృతిక చైతన్యం, వారసత్వం అనేది రాబోయే తరాలకు అందించడం గొప్ప ఆచరణ కానుక.
సాహితీవేత్తగా విద్యావేత్తగా దశాబ్దాలుగా లెక్చరర్గా ప్రస్తుతం రాష్ట్రంలోనే ప్రముఖ కళాశాల ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కళాశాలకు ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహిస్తూ సాహిత్య సాంస్కృతిక సామాజిక రంగాల్లో మీరు చేస్తున్న విస్తృత సేవలను గుర్తించి ప్రపంచ మహాసభల వేదికపై సాహిత్య బంధు పురస్కారం పొందడం ఎలా భావిస్తున్నారు సార్? ఏ అవార్డు అయినా ఎవరికైనా చాలా సంతోషాన్ని ఇస్తుంది. నిజానికి ఒకవైపు ఉద్యోగ నిర్వహణలో అడ్మినిస్ట్రేటర్గా ప్రిన్సిపల్గా ఉంటూనే జాతీయ సాహిత్య పరిషత్తు, తర్వాత శ్రీశ్రీ కళా వేదిక, తెలంగాణ రచయితల వేదిక, ఒకప్పుడు తెలంగాణ రచయితల ఇలాంటి అనేక పలు సాహితీ సంస్థలతో విస్తృతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా మా కళాశాలలోకి వచ్చినటువంటి ఎంఏ తెలుగు విద్యార్థులు గతంలో సంటి అనిల్ కుమార్, గసిగంటి సంజీవ్ లాంటి ఎంతోమంది యువ కళాకారులు, మేధావులను, అట్టిగల్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా మందిని యువ రచయితలుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం మాకు కలిగింది. అట్లా విస్తృతంగా సాహిత్య సేవ, మాకు జాతీయ సేవా పథకంలో కూడా భారత రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా స్వీకరించడం జరిగింది 2014. పురస్కారాలు అనేవి ఎప్పుడు సంతృప్తినిస్తాయి కానీ మరింత బాధ్యతను కూడా పెంచుతాయి. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మరింత సాహిత్య సేవను చేసే గురుతర బాధ్యతను నాకు అప్పగించిందని సందర్భంగా